డెకరేషన్స్ గుడి అవన్నీ చూడండి. ఇది వచ్చేసి మనకి మైసమ్మ తల్లి గుడి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ బొడ్రాయి లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ గుడి వచ్చేసి మనకి అడవిలో ఉంటుంది. అందరు బాయిలు ఉంటాయి కదా, అక్కడి లోపట అడవిలో అనేది గుడి మాత్రం ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ గుడి. 1 ఇయర్కి ఒకసారి ఇక్కడ బోనం చేసుకొని అమ్మవారికి అన్ని పూజలు అవన్నీ చేస్తారు ఫ్రెండ్స్. బోనంకి ఇక్కడ దీపం ముట్టిస్తుంటే చాలా గాలి, చాలా అంటే చాలా గాలి వస్తుంది. ఆల్మోస్ట్ టవల్ కట్టి అన్నీ పెట్టి మేము దీపం పెట్టడానికి ప్రయత్నించినాము, నేను మా అక్క. కానీ మాకు కాలేదు. లాస్ట్కి మా అమ్మ వచ్చి ముట్టించింది 2 అఖండ దీపము, ఇంకా 2 దీపంతాలు. మా మమ్మీ రాగానే భలే ముట్టించింది. ఎంత గాలి వస్తుందంటే అంత గాలి. మా హస్బెండ్ ఏమో దగ్గరకు పోయి తీయపో అని అంటే నాకు అసలే భయం అవుతుంది దగ్గరకు పోయి తీయాలనుకుంటుంటే. కానీ అట్ లాస్ట్గా మీకు చూపించాలి కదా. యాక్చువల్గా మా తమ్ముడు కూడా రాలే, ఎవరు రాలే, నేనే అది సొంతంగా నేనే వీడియో అనేది తీసి మీకు చూపించాలి కదా అని చెప్పి తీపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఇలానే కంటిన్యూ చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్కి మాత్రం అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్.
స్వామివారి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందరం బోనాలనే సమర్పించుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో. ఎక్కడ ఇంటికి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది ఎందుకంటే వే మొత్తం చీకట్గానే ఉంటుంది ఇక్కడ మొత్తం. ఎందుకంటే బాయిల కాడ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడనే ఇదే నా వీడియో చూడండి. వెళ్తున్న దారిని కూడా తీసాను, ఎంత చీకట్గా ఉంటుందో మీకు తెలవాలని చెప్పి. సో నా వీడియో ఎక్కడికి ఎండ్ అప్ చేస్తున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.